గురుపుష్యమి యోగము. ఇలాంటి రోజు 12 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. ఇలాంటి రోజు ఈ జూన్ 18వ తారీఖు రోజున గురుపుష్యమి యోగం అనేది కలిసి వస్తుంది. ఈ గురువారం రోజున చంద్రుడు గురుడు కలిస్తే గజకేసరి యోగము. అలాంటిది ఈ గురువారము గురుపుష్యమితో కలిసి చంద్రుడు గురుడు అలాగే వాటితో పాటు శుక్రుడు కూడా కలిసి వస్తున్నాడు. ఇది చాలా విశేషమైన రోజు. ఈ రోజున మీరు ఏ పనులు తలపెట్టినా ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. స్కూల్లో జాయిన్ చేయించడం కానీ, కాలేజీలలో జాయిన్ అవ్వడం కానీ, ఇతర దేశాలకు ప్రయాణం అవ్వడం కానీ, ఏదైనా ఉద్యోగాలలో జాయిన్ అవ్వడం కానీ, లేదంటే వ్యాపారాలు మొదలు పెట్టడం కానీ, గృహాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, అలాంటివి ప్రతిదీ ఈ గురుపుష్యమి యోగం రోజు ఉన్న ఈ జూన్ 18వ తారీఖు రోజున చేయడం వలన విపరీతమైన ధనలాభం అనేది కలిసి వచ్చి తీరుతుంది. మీరు పెళ్ళి కానివారు, మానసిక ఒత్తిళ్లు ఉన్నవారు, మానసిక ప్రశాంతత లేనివారు, వ్యాపారాలలో నష్టాలు, అప్పుల బాధలు, కోర్టు కేసు సమస్యలు, ఇలా ఎలాంటి కష్టాలున్నా ఈ గురుపుష్యమి యోగము ఉన్న ఈ రోజున గురువారము జూన్ 18వ తారీఖు రోజున మీరు కనుక ఈ చిన్న పరిహారము చేస్తే ఖచ్చితంగా మీ బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతి పనిలోనూ ఆటంకం ఏర్పడి పోస్ట్పోన్ చేసేవారు కానీ, ఆర్థిక బాధలు ఉన్నవారు కానీ, ఆర్థికంగా నష్టపోయిన వారు కానీ, గురుదోషం చేసిన వారు కానీ, పితృదోషాలు ఉన్నవారు కానీ, ఇలాంటి ఎవరైనా కానీ ఈరోజు అంటే జూన్ 18వ తారీఖు రోజున చాలా విశేషమైన రోజు. ఈరోజు ఈ చిన్న పరిహారం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకున్న అన్ని దోషాలు తొలగిపోయి మీరు జీవితంలో అభివృద్ధి చెందుతారు. దానికి ఒకటే అండి, గురుపుష్యమి యోగము ఉన్న జూన్ 18వ తేదీ రోజున ఉదయము సూర్యోదయానికన్నా ముందే లేచి కాలకృత్యాలు తీసుకొని తలారా స్నానం చేసి ఉతికిన పసుపు బట్టలు ధరించి ఒక మట్టి ప్రమిద తీసుకొని మనం పూజ గదిలోకి వెళ్ళి పూజ గదిని శుభ్రం చేసుకొని రోజు పూజ చేసుకున్న విధంగానే పూజ చేసుకుంటూ అందులో ప్రత్యేకంగా ఒక దీపాన్ని పెట్టాలి. ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో 16 ఒత్తులు విడిగా వేసి ఆ ప్రమిదకి కుంకుమ గంధము బొట్లు పెట్టాలి. ఆ ఒత్తులని వెలిగించి మన కోరిక ఏమిటో ఆ స్వామికి చెప్పుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా గురు అనుగ్రహము, గురుబలము పెరిగి అనుకున్న పనుల్లో ఎలాంటి ఆటంకము లేకుండా మీరు అనుకున్న పనులు విజయవంతంగా సాధిస్తారు.